సో హాయ్ గైస్, టాలీవుడ్లో చాలామంది హీరోలు హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకరిద్దరు మాత్రం సుదీర్ఘకాలంగా విజయాన్ని అందుకోవటం లేదు. అలాంటి వారిలో మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఒకరు. భారీ విజయం కోసం వేచి చూస్తున్న ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు భీమా అనే క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందు వచ్చారు. ఈ చిత్రం 8 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రాన్ని హర్ష తెరకెక్కించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె రాధామోహన్ నిర్మించగా దీనికి రవి బసు సంగీతాన్ని అందించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి నైజాంలో 3.50 కోట్లు, సీడెడ్లో 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కలిపి 4.50 కోట్ల బిజినెస్ జరగగా తెలుగులో 9.50 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో 1.80 కోట్లతో కలిపి ఈ చిత్రానికి 11.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా మంచి రెస్పాన్స్తో సత్తా చాటుతుంది. 8వ రోజు కూడా హోల్డ్ చేయగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో 38 లక్షల షేర్ మాత్రమే వసూలయ్యింది. ఈ చిత్రానికి 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 2.58 కోట్లు, సీడెడ్లో 1.7 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో 2.79 కోట్లు వసూలైన ఈ చిత్రానికి 6.44 కోట్ల షేర్ను, 11 కోట్ల గ్రాస్ వసూలయ్యింది. ఈ చిత్రానికి 8 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో 6.44 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో కలిపి 65 లక్షలు వసూలైన ఈ చిత్రానికి 7.9 కోట్ల షేర్ను, 12.40 కోట్ల గ్రాస్ వసూలయ్యింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 11.30 కోట్ల బిజినెస్ జరుపుకొని 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 7.9 కోట్లు వసూలవ్వగా ఇక 4.91 కోట్లు రాబడితే మూవీ క్లీన్గా నిలుస్తుంది.